కాకి రెట్టేసినట్టుంది. కాకి రెట్ట వేసింది కూడా తెలియకుండా అంతలా ఏం ఆలోచిస్తున్నాడు. సరే పద వెళ్ళి చూద్దాం. బావా ప్రాబ్లం ఏంటి? అయ్యయ్యా. 4 రోజులుగా తన క్లాస్ కి రావడం లేదు. ఎవరు బావా? తనే ఫాజియా. అయితే తన్ని చూడకుండా ఉండలేకపోతున్నాను రా. ఒకవేళ తనకి పీరియడ్ టైం ఏమోలే బావా. పీరియడ్ టైమా? అంటే మాస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి క్లాస్ తీస్తారా? రే నువ్వు ఉండరా బాబు, అలా చెప్తే వాడికి అర్థం కాదు. సరే ఇంకేంటి? మా విషయం వాళ్ళ ఇంట్లో తెలిసిపోయి ఉంటుందేమో, అందుకే తను రాలేదనుకుంటాను. ఇకపై తనని చూస్తానని నాకు అనిపించడం లేదురా. తానంటే నీకు ఇష్టం కదా? అవును. నువ్వంటే తనకిష్టం కదా? ఆ, మరైతే ఇంటికెళ్ళి లేపుకొచ్చేయరా, నీకు నేనున్నాను బావా. రే నువ్వు ఊరుకోరా. పెళ్లి చేసుకోవడానికి 18 ఏళ్ళు 21 ఏళ్ళు రావాలి కదా. వీడిని ఎవరు పెళ్లి చేసుకోమన్నారు? వీడెళ్ళి తన లేపుకొచ్చాడా అనుకో, ఊర్లో జనాలకి బంధువులకి అందరికీ తెలిసిపోతుంది. ఆ తర్వాత తను ఎవరు చేసుకుంటారా? రే ఎల్డో, నువ్వు చాలా మంచి ఐడియా ఇస్తున్నావురా. నాకు ఇలాంటివి జుజుబి బావా. రే కొడుకా. ఏంటి అప్పుడే కొడుకు పుట్టాడా? అది కాదురా బాబు, వాడు వచ్చాడు చూడు. మీరిద్దరూ నా వెనకాల నిలబడండి, వాడి సంగతి నేను చూసుకుంటాను. ఓహో, ఏం చేస్తున్నారా ఇక్కడ? దొరికాం రోయ్. క్లాస్కి పోండ్రా. మహారాజన్ సార్ రా. ఇటు రండి, ఇటు రండిరా, రండ్రా. సార్ వద్దు ఉదయాన్నే సార్. స్కూల్కి వచ్చేసి సార్ చెట్టు వదిలేయండి కింద సార్. కూర్చొని ఉన్నారా? రండి. రమ్మంటుంటే నడుస్తారా? పరిగెత్తండి. ఎక్కడికి పరిగెడుతున్నారా? వదలండ్రా మిమ్మల్ని. మీకు విడిగా చెప్పాలరా? ఛే, దెబ్బ మిస్ అయింది, ఎవరు చూడలేదు కదా. ఏయ్, రే ఆగరా, రేయ్ ఆగమంటుంటే. అయ్యయ్యో. రే నన్ను చంపాలనుకుంటున్నావా? మీదొచ్చి పడుతున్నావు. అబ్బా, అమ్మా. రే ఒక్కసారి తను చూడరా. ఆ? ఎంత అందమైన కాళ్ళు. చీపురు పుల్లలా ఉన్నాయి కాళ్ళు. ఆ షాల్తో తన మొహం మూసుకునే అందం గురించి నేను ఏమని చెప్పను చెప్పు. రే నోరు మీరా, ఊరికే రెచ్చగొట్టకు. ఇది అందరూ వాడేసిన అరిగిపోయిన డైలాగ్ బావా. లవ్ చేస్తే ఇలాంటి అమ్మాయినే లవ్ చేయాలి, అదే ఒక థ్రిల్. పోయినసారి కిరాణా కొట్టు ఓనర్ కూతుర్ని ప్రేమించినప్పుడు ఇదే మాట అన్నావు. నా జీవితంలో ఇకపై తన ఒక్కరితే ఉంటుంది. నన్ను పడేసిందిరా. ఆహా. హే కమాన్ గెట్ అప్. రే మామ, ఇక్కడ ఎక్కడైనా రూమ్ తీసుకొని ఉండిపోదామా? ఇలాంటి అమ్మాయి పక్కన ఉండగా ప్రశాంతంగా ఎలా ఉంటాంరా? నో 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 నో. తెల్లారలోపు మన పని పూర్తయిపోవాలి. అప్పటి వరకు తనకి స్పృహ లేకపోవడమే మంచిది. నాకు కావాలి ప్రతాప్, నాకు కావాలి. నాకు కూడా ఇస్తానని కదా మీతో పాటు తీసుకొచ్చారు. రే మామ కానీరా. వేదిక, ఇఫ్ యూ వాంట్. హలో నాన్న, ఇప్పుడు నేను హాస్టల్లో ఉన్నాను. చదవాల్సింది చాలా ఉంది, అందుకే లేట్ అయింది. నా మీద కలలు కన్నారా? ఐ విల్ కాల్ యూ బ్యాక్ లేటర్. ఓకే నాన్న. రే ఇదేరా మన ఏజెన్సీ చూడు. ఓ వావ్, మనిషి బానే ఉన్నాడు. అవును బాగున్నారు. రే పోలీసులు. రే మామా పోలీసులు రా. లేవండ్రా, పోలీసులు వస్తున్నారు. రే మామ, పోలీసులు వస్తున్నారు, లేవరా లే. అది ఇక్కడున్న లోకల్ స్టేషన్ బంటరా. నువ్వు దారదులు, వాళ్ళు క్రాస్ చేసి వెళ్ళిపోతారు. రే నువ్వు ఫాస్ట్గానే ట్రై చేయి.
ఇప్పుడేం చేద్దాం రా? మీరు తెలుగువా? అవును సార్. హ్మ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? సార్ మేము చెన్నై నుంచి వస్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నారు? కొలీగ్ మ్యారేజ్ ఫంక్షన్ ఉంది సార్, త్రిశూర్. అక్కడికే వెళ్తున్నాం. మీవి బండిని సర్చ్ చేయాలి. ప్లీజ్ కోఆపరేట్. వినోద్, సార్. సర్చ్. ఓకే సార్. మణి బండి తీరా. ఉండ్రా. అంత కంగారే ఉందయ్యా. సార్ Fast, fast. Come on. ఆపరా, Come on. bastard. రేయ్! ఇప్పుడు చూడండి రా నా ఆటని. Shit. Yes. ఛ! అతను అక్కడే ఇరుక్కుపోయినట్టున్నాడు. హో, మన టైం బాగుంది కాబట్టి బయటపడ్డాం. ఇక మనం ఎక్కడ స్టే చేయొద్దు. డోంట్ వరీ, ఆ జీప్ ఏదో కంప్లైంట్ అనుకుంటాను. నువ్వు బండిది. రే చూడు. రే అతనేగా. రేయ్, బండి రివర్స్ తీ. వెనకాల కూడా పోలీసులు ఉన్నారు. కిందకు దిగమ్మా. చేతులు వదలండి. ఏయ్, మర్యాద దిగరా. దిగబట్టుటే దిగురా. ఎక్కించండి రా, జీప్ ఎక్కించండి. సార్ సార్ వద్దు సార్, కొట్టకండి సార్. గత నెలని బట్టి చూస్తుంటే 4 వైపులా మన హద్దుల్లో నార్కోటిక్ డిటెక్షన్ రిపోర్ట్ చేయబడింది చాలా తక్కువే. కానీ నిన్న డిపార్ట్మెంటు ప్రతిభని నిరూపించే విధంగా మనం ఒక మంచి హంటింగ్ చేశాం. వెల్ డన్ మిస్టర్ సాయిరామ్. సార్, నిన్నటి రోజున ఎస్ఐ సాయిరాం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మార్కెట్లో 15 లక్షలు విలువ చేసే నార్కోటిక్ డ్రగ్స్ ని ఎస్ఐ సాయిరాం గారు పట్టుకున్నారు. ఈ సందర్భంగా మిస్టర్ సాయిరామ్ని, ఆయన టీంని డిస్ట్రిక్ట్ పోలీస్ తరపున నేను అప్రిషియేట్ చేస్తున్నా. మిస్టర్ సాయిరామ్కి జీఎస్టీ అవార్డుకి కావలసిన నోటిఫికేషన్ మనం పంపాలి. ఇకపోతే మన ఊర్లో నార్కోటిక్ ఉపయోగం, సప్లైస్ చాలా ఎక్కువ అవుతూ ఉన్నాయి. అది మీ అందరికీ తెలుసు. కానీ దానికి సంబంధించిన రిపోర్ట్స్ ఇంతవరకు తెలియరాలేదు. ఈ సందర్భంలో మీరందరూ బాగా అలర్ట్గా ఉండాలి. సార్, మాఫియా గ్రూప్ నుంచి, నేరస్తుల గ్రూప్ నుంచి విడిపోయి బయటకు వచ్చిన వాళ్లే ఎక్కువగా ఇన్ఫార్మర్గా ఉన్నారు. సార్,
మనకి వచ్చే అనానిమస్ కాల్స్ అన్ని కూడా చాలా ఫేక్ కాల్స్. సైబర్ సెల్ వాళ్ళు కాస్త అలర్ట్గా ఉన్నారంటే బాగుంటుంది సార్. అలాగే సార్. సైబర్ సెల్ తరపున మొబైల్ ఫోన్ డీటెయిల్స్ త్వరగా ఇచ్చారంటే క్రిమినల్ ట్రాకింగ్ ని సులభంగా పూర్తి చేయొచ్చు. సైబర్ సెల్ వాళ్ళు ఇంకా అలర్ట్ అయ్యేలాగా నేను స్టెప్స్ వెంటనే తీసుకుంటా. అవసరమైతే ఇంటర్సెప్షన్ కూడా ఉపయోగించొచ్చు. దానికి కావలసిన ఏర్పాట్లు నేనే చేసిస్తాను మీకు. సార్, నిన్న పట్టుకున్న 3 నేరస్తుల్ని మేము పూర్తిగా ఎలాగో విచారించాం. కానీ వాళ్ల పైనున్న వింగ్ గురించి గానీ, ఇక్కడున్న ఏజెంట్ వింగ్ గురించి గానీ ఎటువంటి వివరాలు వాళ్ల నుంచి కలెక్ట్ చేయడం మన వల్ల కుదరలేదు. అది మాత్రమే కాదు సార్, వాళ్లతో పాటు ఒక అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయిని విచారించిన తర్వాత ఒక విషయం అర్థమైంది. ఆ అమ్మాయి మెంటలీ డిసార్డర్. తనొక మలయాళి. ఇప్పుడు చెన్నైలో సెటిల్ అయింది. అవును సార్, మనకు దొరికినటువంటి రిపోర్ట్స్లో ఎక్కువగా క్యారియర్స్ డ్రగ్ మాఫియా ఉపయోగించేది ఆడవాళ్ళని, చిన్నపిల్లల్ని ఉపయోగిస్తున్నారు. మన చేతికి చిక్కిన చాలా మంది ఈ విధంగా ట్రాప్లో పడిన అమ్మాయిలు ఇంకా స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇది ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. దీన్ని మనం అడ్డుకోవడానికి స్కూల్స్, కాలేజెస్, బస్ స్టాండ్స్, మార్కెట్స్, జనం గుంపుగా ఉండే స్థలాలు, ఇక్కడంతా షాడో పోలీస్ సేవలు మనకి కావాలి. మరింత ఇంటెలిజెంట్ కలెక్షన్ కోసం క్రైమ్ స్క్వాడ్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఎస్పీసీ వింగ్లోని క్లాసులు, ట్రైనింగ్స్ మనం అధికరించాలి. మీరు ఇక్కడున్న క్యారియర్స్ని పట్టుకున్నందువల్ల నేను పెద్దగా సాటిస్ఫై అవ్వలేదు. కింద పనిచేసే వాళ్ల దగ్గర నుంచి తక్కువగా మనం పట్టుకొని ఆ కేసుని మనం క్లోజ్ చేయకూడదు. వాళ్ల టోటల్ నెట్వర్క్ని వేళ్లతో పీకాలి. అలా అడ్డుకుంటేనే యంగ్ జనరేషన్ని మనం కాపాడగలం. ఎట్ ఎనీ టైమ్, ఎట్ ఎనీ కాస్ట్ నా దగ్గర నుంచి మీరు ఏ సహాయమైనా అడగొచ్చు. సో మీటింగ్ ఇస్ ఓవర్. బక్క యాదవ్ ఎంత ఆటలాడుతున్నావురా నువ్వు? సార్, ఆ? వదలండి సార్, తెలీదు. సార్ ఏంటి? నమస్కారం సార్. ఎస్ఐ సార్ని చూడాలి. ఎందుకు? అది అటు నిలబడరా. ఏంటి ఆ విషయం మాతో చెప్పకూడదా లేక? లేదు, అంటే నా పేరు దేవన్. నేను చెన్నై నుంచి. ఓ అర్థమైంది. అటు నిలబడండి, పిలుస్తాను. సార్, ఊరి నుంచి అమ్మాయి నాన్నగారు వచ్చారు. నేను పిలుస్తాను సార్. ఇంతకీ మీరేమంటున్నారు? పెళ్లి చేసుకున్నందువల్ల ఈ సమస్య. ఇన్ని రోజులు మేము రూమ్మేట్స్ గా ఉన్నాం. అప్పటిదాకా ఎవరికి ఏ సమస్య లేదు కదా అండి? సార్ కొంచెం మనసు పెట్టి కాస్త మనసు పెట్టండి సార్. చాలా బెదిరింపులు వస్తున్నాయి సార్. బెదిరింపులు మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. మేమిద్దరం పెళ్లి చేసుకున్న ఫోటోలు మీరు చూశారు కదా. అయ్యో, రిసెప్షన్లో తీసిన ఫోటోలు తీసుకురావడం మర్చిపోయాను సార్. మాకు చట్టం పక్కబలంగా ఉండాలి సార్, అండగా ఉండాలి. ఒక మగాడు అలాగే ఇంకొక మగాడు కలిసి పెళ్లి చేసుకుని జీవించడం అనేది మన సమాజం దాన్ని అంగీకరించదు. కాబట్టి మీరు మీ ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు నడుచుకోండి. ఏంటిది? అలా లేదంటే ఇలా వ్యతిరేకించిన వేరే ప్రదేశానికి ఎక్కడికైనా వెళ్ళిపోండి. నిర్ణయించుకోవాల్సింది మీరే. రా 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 రా. లేవండి లేవండి. సార్, ఫోటో అది సరే గాని డిఎస్పీ గారి కూతురికి నేనే డ్యాన్స్ నేర్పిస్తున్నాను. పెళ్లి చేసుకుని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. మీరు వదిలేయండి, మనం చూసుకుందాం రండి. సార్, ఈ గ్రూప్ మళ్ళీ వస్తుంది. కూర్చోండి. మీకు ఒకే అమ్మాయిగా? అవును సార్. తల్లి కూడా లేదు. ఈ కేసు ఎలాంటిదో తెలుసుగా. చార్జ్ చేసి కోర్టులో హాజరుపరిస్తే జామీన్ కూడా దొరకదు.
మీరు ఏడ్చి ఏ లాభం లేదు, మీ అమ్మాయి మాట్లాడి ఏ లాభం లేదు. చట్టం ముందు ఆడా మగ అనే ఏ తేడా ఉండదు. ఇలాంటి వందల కొద్ది కేసెస్లో అమ్మాయిలే ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యారు. కొన్ని కేసెస్లో వీళ్లే తెలియకొచ్చి ఇరుక్కుంటున్నారు. అందుకు కారణంగా ఉండేది మీలాంటి తల్లిదండ్రులే. ఓకే, దెన్ ఎలాగో నేను తన పేరు మీద కేసుని చార్జ్ చేయలేదు. తను డ్రగ్ అడిక్ట్ కావడం వల్ల వాళ్ళు ట్రాప్ చేసి చెన్నై నుంచి తెలంగాణకి డ్రగ్స్ని తరలించడానికి యూజ్ చేశారు అన్నది నిజం. అమ్మలేని అమ్మాయని దీనికి అడిగినవన్నీ ఇచ్చాను. కరెక్టే, నా మీదే తప్పుందండి. ఇలాంటి పరిస్థితిలో తను మళ్ళీ చెన్నైకి వెళ్ళి బుద్ధిగా చదువుతుందన్న నమ్మకం నాకు లేదు. ముందు మంచి డాక్టర్కి చూపించండి. మీ నాన్న కన్నీళ్లు పెట్టుకోవడం చూసే ఇప్పుడు నిన్ను బయటకు వదులుతున్నా. మళ్ళీ ఇలాంటి కేసుల్లో ఇరుక్కొని నా ముందుకొచ్చావో తర్వాత ఏ సెంటిమెంట్లో చూడడం. పోవే. అయ్యో సారీ, నేను గమనించలేదురా. అరే, తింటుంటే ఎందుకలా ఏడుస్తున్నావు? ఇప్పుడు ఇవ్వడం కుదరదు గాని నేరుగా కలిసినప్పుడు ఇస్తానులే. చూడు, పెదనాన్న వచ్చారు. నేను తర్వాత కాల్ చేస్తాను. బాయ్ బాయ్. బామ్మా, ఎవరొచ్చారో చూడు. త్వరగా రా బామ్మ. బాబు, ఎలా ఉన్నావు నాయనా? అక్క, బ్యాగ్ ఇవ్వు. నాకెవరు హెల్ప్ అవసరం లేదు. రామా. నా రూమ్ ఎక్కడా? మేడ పైన. పెద్ద పోటుగత. సర్లేమ్మా, ఆదెక్కడా? ఆదికొక ఏ కొట్టు, ఆదికొక ఈ కొట్టు, ఆదికొక ఏ కొట్టు, ఆదికొక ఈ కొట్టు, ఆదికొక ఏ కొట్టు, ఆదికొక ఈ కొట్టు. అమ్మా, రే, నువ్వు ఏ లోకంలో ఉన్నావు? రే, నీకు 100 సార్లు చెప్పాను వీడిని టీంలోకి తీసుకోవద్దని. వీడి క్రికెట్ గురించి అసలు ఏమీ తెలీదు. రే, ఇంకోసారి నువ్వు గ్రౌండ్కి వచ్చావు అనుకో, పోరా. రే, నేను ముందే చెప్పాను కదా నన్ను ఫీల్డింగ్ లో నుంచో పెట్టకని. నన్ను కీపర్ని చేసి చూడు, ఆ తర్వాత వికెట్లు. అవునులే, చించావు. రే, ఒక్క ఛాన్స్ ఇవ్వరా? ఒకటేంటి, చాలా సార్లు ఇచ్చాం కదా. సరే, ఈ ఒక్క ఛాన్సే. సరే, వెళ్ళి నిలబడు. రే, అటువైపు. నువ్వు అక్కడే నిలబడరా. నువ్వు కొంచెం అటువైపు జరుగు. అక్కడే, అక్కడ కొంచెం. రే, ఓకే కదా? ఓకేరా. వెళ్ళి బాల్ తీసుకురారా. రే, మొక్కలు చూడ్డం మానేసి బాల్ తీసుకురారా. రే, వీడు మెంటల్ అయిపోయినట్టున్నాడు రా. అవుట్ రా. ఎలా రా అవుట్?
నిజంగానే అవుట్ రా. చాలు చాలు చాలించు, ఇక నువ్వు ఆటలో వద్దు పో. నేను వెళ్ళను. నువ్వు సరిగ్గా ఫీల్డింగ్ చేయవు, కీపింగ్ చేయవు, మరి అలాంటప్పుడు ఆట ఆడటం దేనికిరా? చూపించినా? చూపించి చూద్దాం. అయితే మీరు చూడండి. డ్రాయర్ కూడా వేసుకోవేంట్రా? ఏమే, నీ నిజ రూపం ఏంటో ఇక్కడ ఎవరికీ తెలీదు. ఇక నువ్వుగా ఎవరికి ఇక్కడ చెప్పకు. ఇదొకటి. ఈ దరిద్రపు ఫోన్ ని నిన్ను ముట్టుకోవద్దని నేను 1000 సార్లు చెప్పాను నీకు. నాన్న, అరవకు. ఈ ఇంట్లో నా వల్ల కావడం లేదు. ఏమే, నువ్వు అన్నావే అలాంటి ఇంట్లోనే నువ్వు పుట్టావు, 5 ఏళ్లు పెరిగావు. నా ఈ కుటుంబంలోనే. అమ్మా, ఈ కుటుంబంలో ఉన్న మన చుట్టాల దగ్గర డాడీగా నేను ఎవరికీ చెప్పలేదు. నా కూతురికి ఒంట్లో బాలేదనే చెప్పాను. నా కూతురికి అమ్మగా నాన్నగా నేనే కదా ఉన్నాను. అలాంటి నన్ను కష్టపెట్టకురా, అర్థమైందా? నా ఫోన్ ఇచ్చి వెళ్ళండి. నీ ఫోన్ కాదు, ఇంకా ఎవరి ఫోను నువ్వు వాడకూడదు. అణిగి మణిగి ఉండాలి. శ్రీరామ రామ రామేతి గోల కాసేపు ఆపండరా. అరే అయిపోతుంది బామ్మ, ఇదిగో దీన్ని చంపేస్తే అయిపోయినట్టే. నీ జటాయవో. పోరా. ఎందుకే? రామ 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 రామ. శ్రీరామ కృష్ణ భగవంతుడా, నాయనా చల్లగా కాపాడు నాయనా. ఈ గేమ్ భలే ఉంది కదా. రండ్రా లోపలికి వెళ్దాం, రండి. మనం అక్కడికి వెళ్ళి ఆడుకుందాంరా. వదినా, తాగడానికి కొంచెం నీళ్ళు ఇవ్వండి. అమ్మా, వెళ్ళిన పని ఏవైంది దేవా? అదే మేము డాక్టర్ గారిని కలిసాం. ఇప్పుడు వేదికను తీసుకెళ్లి కన్సల్టింగ్కి వెళ్ళాలి. దానికి తను కూడా ఒప్పుకొని రావాలి కదా. ఇప్పుడు దానికి ఏం చేద్దాంరా? ఏంటి, తనకి ఎలాంటి సమస్య లేదుగా. ఎగ్జామ్ కారణంగా రాత్రింబగలు మెలుకుతో ఉండి ట్రైన్ అవ్వడం వల్ల ఇలా ప్రాబ్లం వచ్చుంటుంది, ఇంకేం కాదు. మీరు అనవసరంగా టెన్షన్ పడకండి. ఇది శాపం, పితృశాపం మొదలైంది. అమ్మా, దానికి ఇది నువ్విక్కడి నుంచి వెళ్ళిన తర్వాత పితృల కోసం ఏవైనా చేసావురా నువ్వు? అప్పుడప్పుడు నువ్వు ఊరికి తిరిగొచ్చినప్పుడల్లా పితృల ఆత్మ కోసం ఏదైనా కర్మకాండ చెయ్యొచ్చు కదా. కులదైవం కోవిలికి వెళ్ళి ప్రార్థన చేసి రావచ్చు కదా. నీకు వెళ్ళడానికి టైం ఉందా? అందువల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. అమ్మా కాసేపు ఊరుకో అమ్మా. దేవనన్నా, ఇక్కడ తనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడు మనశ్శాంతిగా బయలుదేరుతుంది. ఏం లేదన్నయ్య, ఆ యంత్రం జీవితం నుంచి కొంచెం మారితే సరిపోతుంది, అంతే. తానిప్పుడే ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండనివ్వు. కూడా మాలు ఉంది కదా. నువ్వు రేపే జ్యోతిషుడు రామనాథం దగ్గరికి వెళ్ళి మన ఇంటికి రమ్మని చెప్పు. హలో హలో హలో. ఇక్కడ టవరు లేదు, గివరు లేదు. ఐ కాంట్ స్టే హియర్. ఎవరిచ్చారు దీనికి ఫోను? అనే అది బామ్మ ఫోన్. అది నేను ఇవ్వద్దని. ఇది బామ్మ ఫోన్ అనే. నన్ను నరకలా వదిలేసి ఎక్కడికి వెళ్ళారు నాన్న? నేను ఇక్కడ ఉండను. ఐ హేట్ యు, ఐ హేట్ దిస్ ప్లేస్. ఇలా చూడు. వద్దు, స్టాప్. తమ్ముడు, నేను నీతో కొన్ని విషయాలు ఓపెన్గా మాట్లాడాలి. అమ్మా, ఇప్పుడే వస్తాను, పద. ఎంత పరీక్ష పెట్టావు దేవుడా. ఇవాళ కూడా పిల్లలు అమ్మ దగ్గర పడుకున్నారా? అమ్మకేదైనా ఇబ్బందిగా ఉంటుందేమో. వాళ్ళు పడుకోగానే నిద్రపోయారులేండి. ఇంతకీ దేవనన్న ఏమన్నారు? ఏమని చెప్పను, ఏమీ లేదే. చూడండి, అందర్నీ మూర్ఖుల్ని చేసినట్టు నన్ను మూర్ఖురాలనుకోకండి. మీ ఇద్దరూ కలిసి వేదిక గురించి మాట్లాడుకుంటున్నారని నాకు తెలుసు. అలాంటిదేం లేదే. అన్నే బిజినెస్ కొంచెం డౌన్గా ఉంది, మేము దాని గురించే మాట్లాడుకున్నాం. మీ గురించి నాకు తెలీదా? నా దగ్గర ఎందుకు అబద్ధం చెప్తారు?
మరో విషయం, ఆది వాళ్ళ టీచర్ కాల్ చేశారు. రాను అస్సలు సరిగ్గా చదవటం లేదట. ఇప్పుడు వాడి గురించి ఆలోచిస్తుంటే అస్సలు ప్రశాంతత ఉండటం లేదు. అప్పుడు ఏం ఆలోచించుకో, సరిపోయిందిగా. వాడు ఎలాగూ కలెక్టర్ అవ్వడు కదా. మీరిలాగే పిల్లల్ని గారం చేస్తూ ఉంటే వాళ్ళు చెడిపోతారు. కాస్తైనా సీరియస్గా ఉంటేనే కదా వాళ్ళకి భయం ఉంటుంది. అవునవును, పిల్లల్ని భయపెట్టి పెంచే కాలమా ఇది. ఓహో, ఈ విషయమే మీతో నేను వాదించలేను. అలా అనకూడదు, నువ్వు వాగ్వాదం చేయాలి. చెవిటివాడి ముందు శంఖం ఊదిన ఏం లాభం? బయట పడుకుంటానన్నా ఆ నిర్ణయాన్ని మార్చుకున్నాను. అలాగా? అదే సరే, నాకు సౌకర్యంగా ఉంటుంది. అటువైపు తిరిగి పడుకోండి. దీనికేం తక్కువ లేదు. దీనికి బయటే పడుకుని ఉండొచ్చు. అయితే వెళ్ళి పడుకోండి. హాయ్. శామ్, నేను చెప్పిన విషయం ఏమైంది? నేను దాన్ని సెట్ చేసి మన కొట్లో ఇచ్చేసాను. వెళ్ళి తీసుకో. సరే, నువ్వు వెళ్ళు, నేను తీసుకుంటానులే. ఎవరైనా చూస్తారు. త్వరగా వెళ్ళు. వెళ్ళనా? వెళ్ళు. బాయ్ బంగారం. అందరూ రండి రండి. ప్లీజ్ ప్లీజ్. ఏ బుద్ధి లేదా నీకు? ఓవే. మీరు వెళ్ళండి. సరే అన్నయ్య. అలా అయితే దేని జీవితం కూడా నాశనం కాబోతుంది. అందరూ చెప్తున్నారు బండరాయి నీది అని, బండరాయి పెద్ద బండరాయి గుండె అని. నిన్ను చూసినప్పుడు, నిన్ను పట్టుకున్నప్పుడు నాకు షాక్ కొట్టి ఆగిపోయాను. అక్కడ షాక్ కొట్టి ఆగిపోయాను. అందరూ చెప్తున్నారు బండరాయి నీది అని, బండరాయి పెద్ద బండరాయి గుండె అని. నిన్ను చూసినప్పుడు, నిన్ను పట్టుకున్నప్పుడు. బాత్రూమ్ గోడల మీద రాసిన వాళ్ళని హెడ్ మాస్టర్ గారు పిలుస్తున్నారు. రే పిల్లలు, మిగతా పాట అక్కడికెళ్ళి పాడుకోవచ్చు. చదువుకునే వయసులో పాటలు రారా. పిందె ఫలం అయిపోయింది. అది నేను మాత్రమే కాదు, మరి ఇదిగో వీడు కూడా. అది కాదురా, అక్కడికెళ్తే ఎలాగూ నీ పేరు చెప్తాను. మళ్ళీ నిన్ను పిలవడానికి ఇక్కడికొకరు రావాలి. రారా, ఇప్పుడే వెళ్దాం. ఇప్పుడు నీకు గుణపాఠం, ఇప్పుడు నీకు గుణపాఠం, ఇప్పుడు నీకు గుణపాఠం, ఇప్పుడు నీకు గుణపాఠం. హాయ్. అటెన్షన్. ఇప్పుడు నీకు గుణపాఠం. ఈవినింగ్ ప్రోగ్రామ్ ఏంటి? ఇప్పుడు నీకు గుణపాఠం. ఈవినింగ్ ప్రోగ్రామ్ క్యాన్సిల్. అదిగో అక్కడ పైన. బామా, నాకు ఆకలిగా ఉంది. తినడానికి ఏం ఉంది? నువ్వు వంటగదిలోకి వెళ్ళి అడుగు, అక్కడ బామ్మ అక్కడుంది. ఇదిగోనే బ్యాగ్ అక్కడ పెట్టవే. ఆకలి, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. ఒరే ఆది, నా కట్లు విప్పండి. ఈ కట్లు విప్పండి. కట్లు విప్పండి, నాకు కట్లు విప్పండి. కట్లు విప్పండి. అక్క, ఏంటక్క ఇదంతా? నన్ను మొబైల్ ఇవ్వమంది, ఎవరికో కాల్ చేయాలని. తర్వాత ఎవరికి కాల్ చేస్తావని అడిగాను. అంతే, నా మీద పడి పోట్లాడుతోంది. అలా పోట్లాడిన వాళ్ళకి ఫోన్ ఇవ్వనని నేను గట్టిగా చెప్పేశాను. అప్పటినుంచి అలాగే అరుస్తోంది. మాలు, ఈ కాపు. ఆపేశాను. రండి సార్. మిస్టర్ దేవన్ చెన్నైకి వెళ్తానని చెప్పారు.
అవును సార్, రేపు ఉదయాన్నే ఫ్లైట్లో వెళ్తున్నాను. అక్కడ మీకు ఎన్ని పనులున్నా సరే త్వరగా పూర్తి చేసుకోండి. నేను చెప్పిన ట్రీట్మెంటు డిలే చేయకుండా చెయ్యాలి. సరే సార్. మేము మా అమ్మాయిని ఒకసారి చూడొచ్చా? వద్దమ్మా, ఇప్పుడు వెళ్ళి చూడొద్దు. తను కాస్త రెస్ట్ తీసుకోండి. సరే సార్, వెళ్ళొస్తా. సరే సార్, పంపించరా.